షాహీన్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి 37 న్యూస్. మోవా మండల కేంద్రంగా ఉన్న ఐసిడిఎస్ ప్రాజెక్టు వద్ద జరిగే ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ నిరవధిక 7వ రోజు జరుగుతున్న సందర్భంగా ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రమాదేవి హాజరై ప్రభుత్వం తమ న్యాయమైన కోరికలను కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, రిటైర్మెంట్ అయిన తర్వాత 5 లక్షలు బెనిఫిట్ ఇవ్వాలని, అలాగే సుప్రీంకోర్టు చెప్పిన విధంగా గ్రాడ్యుయేట్ని అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న 2017 నుంచి రావాల్సిన బిల్లులను వెంటనే జమ చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ అధ్యక్ష కార్యదర్శులు విజయలక్ష్మి, రాజారత్నం, కోశాధికారి గంగాభవాని, కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు వాక రామచంద్రారావు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మొహమ్మద్ కరీముల్లా మరియు పలువురు సిపిఎం జిల్లా నాయకులు పాల్గొన్నారు. Workers and Helpers Union. Anganwadi Workers and Helpers Union. Jindabad, Jindabad. CITU Jindabad. Jindabad, Jindabad. CITU Jindabad. Jindabad, Jindabad. CITU Jindabad. Jindabad, Jindabad. CITU Jindabad. Bhagwan Pande Surya Chudu. Anganwadi Satta Chudu. Bhagwan Pande Surya Chudu. Anganwadi Satta Chudu. Bhagwan Pande Surya Chudu. Anganwadi Satta Chudu. Manesh Vettru Vichya Varaku. Poradam. Manesh Vettru Vichya Varaku. Poradam. Gratuity Vichya Varaku. Poradam. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ నిరవధిక సమ్మె ఈరోజు 7వ రోజు నిర్వహించడం జరుగుతుంది. ప్రభుత్వం వీళ్ళ సమస్యలు న్యాయమైన సమస్యల్ని తీర్చడానికి ఈ సమస్య వీళ్ళ యొక్క కోరికలు గొంతెమ్మ కోరికలు అని చెప్పి పదవుల్లో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. వీళ్ళ యొక్క కోరికలు న్యాయమైన కోరికలు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని, సుప్రీంకోర్టు చెప్పినటువంటి గ్రాడ్యుయేట్ అమలు చేయమన్నారు. తర్వాత 3 యాప్లని తీసేసి ఒక యాప్గా వర్క్ చేయడానికి 2017 నుంచి పెండింగ్లో ఉన్న బిల్లుల్ని జమ చేయాలని చెప్పి అంటున్నారు. తర్వాత గ్యాసు ప్రభుత్వమే సరఫరా చేయాలి. ఇలాంటి న్యాయమైన కోరికల్ని ప్రభుత్వం తీర్చడానికి ఖజానా మీద బరువు పడుతుందని చెప్పి చెప్తున్నారు. అనేక రకమైన సంక్షేమ పథకాలు ఇస్తున్నప్పుడు అంగన్వాడీల యొక్క న్యాయమైన కోరికలు తీరడానికి ఖజానా మీద బరువు పడటం అన్యాయం. అంగన్వాడీల యొక్క సమస్యల్ని వెంటనే పరిష్కరించకపోతే సిఐటు వీళ్ళకి అండగా ఉండి ఇక ఈ నిరవధిక సమ్మెలు ఇంకా ఉధృతంగా చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మోవా ఐసిడిఎస్ ప్రాజెక్టు వద్ద 3 మండలాల అంగన్వాడీ కార్యకర్తలు 7 రోజులుగా సమ్మె కార్యక్రమం చేస్తున్నారు. వీరికి ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం కృష్ణా జిల్లా కమిటీ తరఫున సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం. వీళ్ళు కోరేది గొంతెమ్మ కోరికలు కాదు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల వాగ్దానంలో నాకు కానీ అధికారం వస్తే తెలంగాణ కంటే కూడా మేము ఎక్కువగా 1000 రూపాయలు ఇస్తామని చెప్పి వాగ్దానం చేశాడు. ఇవాళ అక్కడ 13,650 ఇస్తామన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అడగకపోయినా కానీ అక్కడ మినీ కేంద్రాలని పర్మనెంట్ చేశారు, మెయిన్ చేశారు. అట్లాగే వాళ్ళు 18,000 ఇస్తామని చెప్పి కూడా వాళ్ళు ప్లాన్ చేస్తామన్నారు. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రమే చిత్తశుద్ధి ఉన్న అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని కోరుతా ఉన్నాం.
అంతేకాకుండా నీరో చక్రవర్తి ఇల్లు తగలబడిపోతూ ఉంటే పేలు వాయించుకున్నట్లుగా ఆయన నాకేమీ సంబంధం లేనట్టుగా నటించడం మంచిది కాదు. ఇవాళ ఏరు దాటేదాకా ఓడమల్ల, ఏరు దాటేదాకా బోడిమల్ల అన్నట్లుగానే జగన్మోహన్ రెడ్డి గారు అనుసరిస్తామన్నారు. ఇది మంచిది కాదు. ఆయనకి 2 నెలలు అంగన్వాడీ ఆయాలు కార్యకర్తలు కూడా తగిన గుణపాఠం చెప్తారు. అందుకని నువ్వు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవాలని చెప్తా ఉన్నాం. అంతేకాకుండా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలి. ఇటు కర్ణాటక ప్రభుత్వం అమలుపరుస్తూ ఉంది. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనుసరించడానికి అమలుపరచడానికి పూనుకుంటామన్నారు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారికి అంగన్వాడీ నా బీసీలు, నా ఎస్సీలు, నా మహిళలు, నా సోదరి మండలి మాట చెప్పడం కాదు, ఆచరణలో ఉంచి యుద్ధ ప్రాతిపదికన అంగన్వాడీ కోరికల్ని, సమస్యల్ని పరిష్కరించి వారికి న్యాయం చేయవలసిందిగా మేము కౌలు సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలా న్యాయం చేయకపోతే తగిన గుణపాఠం వెంటనే వాళ్ళు చెప్తారని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం.